కృత్తివెన్ను హైవేపై మట్టి మాఫియా దూకుడు. మీడియా ముసుగులో మైనింగ్ బాబు ఒత్తిడితో చలనం కోల్పోయిన స్థానిక రెవెన్యూ అధికారులు. ప్రమాదాలకు నిలయంగా మారిన మట్టి మాఫియా దూకుడు. హైవేపై ఎట్టి పరిస్థితుల్లో మట్టి ట్రాక్టర్లు తిరగకూడదు అన్న జిల్లా కలెక్టర్ ఆదేశాలు సైతం మర్చిపోయిన రెవెన్యూ అధికారులు. హైవేపై మట్టి బళ్ళు, ట్రాక్టర్, టిప్పర్లు తిరగొద్దన్న కలెక్టర్ ఆదేశాలు వీళ్లకు పట్టవా? బంటుమిల్లి మండలం మూలమర్రు పంచాయతీ రామనమోడి నుంచి కూడా బంటుమిల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు నుండి మట్టి తోలకాలు. మాకేమీ కనపడవు, వినపడవు అనే స్థితిలో రెవెన్యూ యంత్రాంగం. పూర్తి వివరాల్లోకి వెళితే మీడియా ముసుగులో మైనింగ్ చేస్తూ భారీగా సంపాదించిన ఒక విలేకరి ఒత్తిడిలతో కృత్తివెన్ను మండలంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్, మట్టి తోలకాలు జరుగుతున్నా మండల రెవెన్యూ అధికారులు ఆ మీడియా మైనింగ్ కింగ్కు భయపడి చోద్యం చూస్తున్నారు. ఇప్పటికే సదరు మైనింగ్ బాబుపై ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో, కొన్ని పత్రికల్లో కథనాలు పుంకాలుగా వచ్చిన దమ్మున్న ఛానల్, పేపర్ విలేకరి ఒత్తిడితో మాకేమీ తెలియదు, చూడలేదు అనే పరిస్థితిలో స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం కోమల్లపూడి పరిధిలో నుంచి అత్యంత ప్రమాదకరమైన తనేల్ వంతెన సమీపంలో హైవేపైకి ఎక్కుతున్న మట్టి ట్రాక్టర్ల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు. సదరు అక్రమ మట్టి తోలకాలపై ఆర్డీఓ స్వాతి మేడంను టీవీ27 న్యూస్ ప్రతినిధి వివరణ కోరగా వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.